జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఏం చేశాడని మళ్లీ ఓటు వేయాలో చెప్పాలన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అన్ని వర్గాలను మోసగించాడని ఆరోపించారు. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లిలో నిర్వహించిన ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? సన్న బియ్యం వస్తా ఉందా? ఈయన టైం అయిపోయిందా లేదా? మోసం చేసిన సన్నాసి అవునా కాదా? మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్. 2019లో 18 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే 2022లో 49 లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. స్వర్ణముఖి ఉంది, ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5000, 4000 ఎవడికి పోతా ఉందని అడుగుతున్నా. భూముల కుంభకోణం, ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనం అందరం భిక్షగాళ్ళు అవ్వాలి, బికార్లు అయిపోవాలి, డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు మాత్రం 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఊరికొక ప్యాలెస్ కావాలి. విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. ఏం తమ్ముళ్ళు మీకు ఇల్లు కట్టించాడు? ఎంత ఇచ్చాడని అడుగుతున్నా. ఒక్క సెంటే కదా ఇచ్చిందని అడుగుతున్నా. ఆ ఇల్లు ఏంటి పెద్ద ఇల్లు అని అడుగుతున్నా. ఆ ఇల్లు చూస్తే ఏం తమ్ముళ్ళు ఆ ఇల్లు మీ నివాసయోగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారు. అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆంక్షలు లేవు. దుర్మార్గుడు కావాలని ముసలి వాళ్ళని సచివాలయానికి రప్పించి మంచి ఎండలు నిలబెట్టి 5-6 సార్లు తిప్పి ఒక 5-6 మంది చంపేసి శవరాజకీయాలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు సైకో అని చెప్పి తెలియజేస్తున్నా. సైకో నేచర్కి ఇవన్నీ ఉంటాయి. మన మీద అభిమానం కాదు, మనల్ని వేధిస్తే ఆనందపడతాడు. మొన్నటి వరకు 3 డ్రామాలు ఆడాడు. గొడ్డల్ది అయిపోయింది. తండ్రి మీద జరిగిన హత్య చూశారు మీరే. మా నాన్న లేడన్నాడు. మొన్న కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి. నేనంట ఆయన గులకర ఏపిచ్చి హత్యా ప్రయత్నం చేశానంట. ఏం తమ్ముళ్ళు నమ్మశక్యమా మీకని నేను అడుగుతున్నా. సైకో పీక్కెళ్ళిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏమైనా చేస్తాం, ఏమైనా చెప్తారు. మీ చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు. ఈసారి మీరు చెప్పాలి, మా చెవుల్లో పెట్టడం కాదు, అందరం కలిసి సైకో చెవిలో పువ్వు పెడతామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. డబ్బులు వెదజల్తాడు, మద్యాన్ని తీసుకొస్తాడు, రౌడీజం చేస్తాడు. తమ్ముళ్ళు భయపడితే జీవితాంతం మీ జీవితాల్లో చీకటి ఉంటుంది. భయపడకుండా వీరోచితంగా పోరాడండి. మా తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, గ్లాస్ పట్టుకోండి. గాజు గ్లాస్ అవసరం. ఎక్కడన్నా నీళ్లు తాగాలన్నా, టీ తాగాలన్నా తాగడానికి గాజు గ్లాస్ ఉండాలి. ఎవరన్నా కానీ మీ జోలుకు వస్తే 10 ఎక్కించండి గ్లాస్ కి.